హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్నర్స్ అకాడమీ. ఈ వీడియోలో రేషియోకి సంబంధించినటువంటి కంటిన్యూషన్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఇది పార్ట్ 2 వీడియో అండి. సో ఎవరైతే పార్ట్ 1 వినలేదో అది ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వినండి. సో ఇక్కడ ఈ మోడల్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అండి. వాటిని టాపిక్ వైజ్గా మోడల్ వైజ్గా సపరేట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మోడల్స్ సమ్స్తో పాటు కాన్సెప్ట్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే సరిపోతుందండి. ఓకే, నౌ కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ ద 15, 10, 12 అండ్ సమ్ ఫోర్త్ ప్రపోర్షన్ కనుక్కోవాలి. ఓకే, అంటే ఇక్కడ మనకు టోటల్ ఎన్ని వాల్యూస్ ఇచ్చాడు? 3 వాల్యూస్ ఇచ్చాడు కదండి. సో 15, 10, 12 ఎక్స్ మనం కనుక్కోవాల్సింది ఎక్స్ అండి. సో ఫోర్త్ ప్రపోర్షన్. సో ఇఫ్ 4 వాల్యూస్ ఆర్ ఇన్ ప్రపోర్షన్, దెన్ ఏంటంటే మనకి తెలుసు కాన్సెప్ట్ ప్రోడక్ట్ ఆఫ్ మిడిల్స్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. కాబట్టి మనకి ఏమవుతుంది? 15 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 10 ఇంటూ 12. సో 5 3s, 5 2s, 3 1s, 3 4s. సో మనకి ఎక్స్ ఏమవుతుంది? 8. అంటే వాట్ ఈస్ ద ఫోర్త్ ప్రపోర్షన్? ఎక్స్ ఈక్వల్స్ 8. అంటే ఫోర్త్ ప్రపోర్షన్ అన్నప్పుడు ఫస్ట్ ఇచ్చిన 3 నెంబర్స్ని వరుసగా రాసుకొని ఫోర్త్ది ఎక్స్ అనుకోవాలి. మనం ప్రోడక్ట్ ఆఫ్ మిడిల్స్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ చేసామనుకోండి, మనకు ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ నౌ కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. ఇక్కడ ఏమంటున్నాడు? ఇఫ్ 3x + 2y by 3x - 2y equals to 5/3, then find x is 2y. అంటే మనం ఏం లేదండి, సింపుల్ క్రాస్ మల్టిప్లై చేయాలి ఈ గివెన్ ఈక్వేషన్ని. సో అప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? 9x + 6y equals to 15x - 10y. సో 16y equals to 6x వస్తుందండి. సో దెన్ 16/6 ఈక్వల్స్ టు ఎక్స్ బై వై. నథింగ్ బట్ 2 3s 2 8s. అంటే ఎక్స్ ఈస్ టు వై ఎంత అవుతుంది? 8:3 అవుతుందండి. ఓకే, నెక్స్ట్ నౌ కమింగ్ టు ద థర్డ్ వన్. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఇఫ్ a is to b ఈక్వల్స్ టు 7:9, b is to c ఈక్వల్స్ టు 5:11, దెన్ ఫైండ్ a is to b is to c. సో ఏం లేదండి, ఫస్ట్ మనకి a is to b ఎంత ఇచ్చాడు? 7:9. నెక్స్ట్ b is to c ఈక్వల్స్ ఎంత ఇచ్చాడు? 5:11. సో ఇక్కడ b వాల్యూస్ చూడండి, ఇక్కడేమో 9 ఉంది, ఇక్కడేమో 5 ఉంది. సో ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 9, 5 45 అవుతుంది కదా. సో మేక్ దట్ వాల్యూస్ ఈక్వల్స్ టు 45. ఇక్కడ ఆల్రెడీ 9 ఉంది, సో 45 రావాలంటే ఇంటూ 5 చేయాలి. సో ఇక్కడ 5 ఉంది, సో టు గెట్ ద 45 ఇంటూ 9. సో అప్పుడు మనకి a is to b ఎంత వస్తుంది? 35:45. నెక్స్ట్ b is to c ఈక్వల్స్ టు 45:99. therefore now a is to b is to c ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఇప్పుడు ఎంత ఉంది? 35:48:99. సో ఇలా చేస్తే సరిపోతుందండి. ఓకే, నెక్స్ట్ సో ఇఫ్ a is to b ఈక్వల్స్ టు 3/2 is to 7/3 and b is to c ఈక్వల్స్ టు 1/5 is to 1/7. ఫైండ్ ద రేషియో ఆఫ్ a is to b is to c. ఓకే, ఇప్పుడు మనకు వెరీ సింపుల్. మనం ఏం చేయాలి కదా అంటే ఫస్ట్ వీటిని నార్మల్గా మార్చుకుందాం. సో ఇక్కడ డినామినేటర్స్ ఎంత ఉంది? 2, 3 ఉంది కదండి ఫస్ట్ రేషియోలో. సో కాబట్టి మల్టిప్లై ఈచ్ రేషియో విత్ 6, ఎల్సిఎం ఆఫ్ 2, 3. అప్పుడు 6తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 6 × 3/2 ఈస్ట్ 6 × 7/3. సో 3 1s 3 2s, 2 1s 2 3s. సో 9:14 వస్తుందండి. a is to b అనేది ఏమొస్తుంది? 9:14. నెక్స్ట్ b is to c. సో ఎల్సిఎం ఆఫ్ 5, 7 35 కదా. 35తో టోటల్ అన్నిటిని మల్టిప్లై చేసామనుకోండి, సో అప్పుడు రేషియో ఏమొస్తుంది? 7:5 వస్తుంది. సో ఇక్కడ మనకి చూడండి a is to b ఏమో 9:14, నెక్స్ట్ b is to c ఏమో 7:5. సో మనం ఈ b వాల్యూస్ని ఈక్వల్ చేయాలి కదా. ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 7 ఉంది. టు మేక్ ఇట్ హియర్ 14 మల్టిప్లై విత్ 2. సో ఏం లేదు. సో అప్పుడు ఏమొస్తుంది? b is to c 14:10. సో ఇప్పుడు a is to b is to c ఏమవుతుంది? 9:14
14:10. సో ఇలా చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఇది కూడా సేమ్ మోడల్ క్వశ్చన్ అండి, కాకపోతే ఇక్కడ A:B:C అడగకుండా ఓన్లీ A:C అడుగుతున్నాడు, కాకపోతే ప్రాసెస్ మాత్రం సేమ్. సో ఇక్కడ మనకేంటి, A:Bలో B వాల్యూ 35 ఉంది, B:Cలో B వాల్యూ 21 ఉంది. సో LCM ఆఫ్ 35, 21 కనుక్కోవాలి. ఫస్ట్ 35కి 21కి LCM కనుక్కోండి. సో అప్పుడు ఏమవుతుంది, 7 5s 7 3s. సో దెర్ ఈజ్ నో కామన్ ఫ్యాక్టర్ కదా. సో డైరెక్ట్ మల్టిప్లై చేస్తే మనకి LCM ఎంత వస్తుందండి, 105 వస్తుంది. సో ఇక్కడ 105 రావాలి అంటే 35ని మనం దేంతో మల్టిప్లై చేయాలి, 3తో. సో ఈ సెకండ్ రేషియోలో 21 టు మేక్ ఇట్ 105, to make the 105, so we have to multiply with 5. okay, so అప్పుడు మనకి ఏమవుతుందండి, 32 3s 96 A:B, 96 105. next B:C, 105 32 5s 160. కాకపోతే మనకు A:C మాత్రమే అడుగుతున్నారు కాబట్టి 96 160 వస్తుందండి. సో ఎనీ కామన్ మల్టిపుల్ ఈజ్ దేర్. ఓకే, మనకి 2 టేబుల్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు కదండి ఫస్ట్ అయితే మినిమం. సో 4 టేబుల్లో డైరెక్ట్ వస్తుంది. 4 2s 8, 4 4 16, 4 40s, 4 6 4 20, 2 3 2 10. సో A:C ఈక్వల్స్ టు 10:3:10 వస్తుందండి. ఓకే, ఇలా చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ నౌ కమింగ్ టు ద సిక్స్త్ క్వశ్చన్. ఇఫ్ 6, 18, 39 అండ్ x ఆర్ ఇన్ ప్రపోర్షన్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. సో ప్రపోర్షన్ అంటే ఏం లేదు, మనకు ఆల్రెడీ మనం తెలుసు కదండి, ప్రోడక్ట్ ఆఫ్ మిడిల్స్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. సో 6 into x ఈక్వల్స్ టు 18 into 39, 6 1s 6 3s. సో just multiply 3 into 39, then you will get answer only. okay, next seventh question. Find the ratio between the third proportion and the median proportion. అంటే మనకి ఇక్కడ థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏంటో తెలియాలి. థర్డ్ ప్రపోర్షన్ అంటే ఫార్ములా మనకి ఏంటంటే B²/A అండి. అండ్ మీడియన్ ప్రపోర్షన్ అంటే √AB. ఓకే, సో ఇది మనకు ఫస్ట్ ఐడియా ఉండాలి. థర్డ్ ప్రపోర్షన్ అంటే B²/A అండ్ మీడియన్ ప్రపోర్షన్ అంటే √AB. ఓకే, సో ఇప్పుడు మనకి ఏ వాల్యూ ఇక్కడ ఎంత అండి, 20 అండ్ B వాల్యూ 50 కదా. సో అప్పుడు థర్డ్ ప్రపోర్షన్ ఏమవుతుంది, 50 into 50/20. 2 1s 0 0 గెట్స్ క్యాన్సిల్, 2 1s 2 25. సో మనకేమొస్తుంది, 125 వస్తుందండి. ఓకే, నెక్స్ట్ మీడియం ప్రపోర్షన్ ఆఫ్ 9 into 16 అండి. ఓకే, 9 into 16 కాబట్టి మనకి ఏమొస్తుంది, 12 వస్తుంది. సో అప్పుడు మనకి రేషియో అడుగుతున్నాడు కదా వీటిది, 125:12 is the required answer. okay, next 8th question. If 3 numbers are in the ratio of 4:3:8 and the smallest of this number is 42, find the largest of these numbers. అంటే ఇక్కడ మనకి ఏం అంటున్నా అంటే 3 numbers are in the ratio 4:3:8. అంటే మనకి ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది, 4x అవుతుంది, సెకండ్ నెంబర్ 3x అవుతుంది, థర్డ్ నెంబర్ 8x అవుతుంది. ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఎంత అని ఇచ్చాడు, 42. సో 4x 3x 8xలో స్మాలెస్ట్ నెంబర్ 3xే కదా. సో దెన్ ఆటోమేటికల్లీ 3x = 42. 3x = 42 అంటే మనకి x = ఏమవుతుందండి, 14. సో x = 14. సో మన ఏమడుగుతున్నాడు, లార్జెస్ట్ ఆఫ్ దీస్ నంబర్స్ అంటే 8x మనకు కావాలి కాబట్టి 8 into 14 అంటే మనకేమొస్తుంది, 80 + 32 112 is the required answer అండి. ఇలా చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ నౌ కమింగ్ టు ద 9th question. ఇది చాలా ఈజీ అండి. సో ఇఫ్ A/4 = B/5 = C/6 దెన్ A:B:C. అంటే చూడగానే చెప్పొచ్చు మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 4:5:6. ఓకే, ఒకసారి చూడండి ప్రాసెస్ కూడా చూడండి ఎలా చేయాలో. సో మనం ఏం లేదు, A/4
ఈక్వల్స్ టు b/5 ఈక్వల్స్ టు c/6 ఈక్వల్స్ టు k అనుకోవాలి. అప్పుడు ఏ వాల్యూ మనకి ఏమవుతుంది అంటే 4k అవుతుంది, b వాల్యూ 5k అండ్ c వాల్యూ 6k. అప్పుడు a/b/c ఈక్వల్స్ టు 4k 5k 6k. అంటే కేస్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి అనుకోండి. 4:5:6 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఇలా చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్. ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షన్. ఇంతకుముందే మనం చూసాం కానీ డెఫినేషన్ ఆఫ్ థర్డ్ ప్రపోర్షన్ ఏంటి? b²/a. థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ a, b ఏంటి? b²/a. b² అంటే b అంటే 72 అండి. 72 × 72 బై a వాల్యూ 18. సో 9 2s 9, 8 just 72, 2 1s 2 4s. So that's why 72 into 4 nothing but what you'll get 288 is the required answer. ఇలా చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద కాంపౌండ్ రేషియో? ఇక్కడ మనకు కాంపౌండ్ రేషియో అంటే ఏం లేదండి. సో ఫస్ట్ న్యూమరేటర్స్ ఒక రేషియోలో ఫస్ట్ టర్మ్స్ ఉన్నాయి కదా, ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ సెకండ్ టర్మ్స్. అంటే 45 into 3 into 51 into 256 బై ప్రోడక్ట్ ఆఫ్ సెకండ్ టర్మ్స్ అంటే ఏమవుతుంది? 75 into 51 సారీ హియర్ 3:5 కదా. సో 45 into 3 into 51. ఓకే, కరెక్ట్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ 75 into 5 into 68 into 81. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ ఆటోమేటిక్గా ఒక రేషియో వస్తుందండి. అదే రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద అది ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 64:75 వస్తుందండి. ఓకే, వాల్యూస్ని క్యాన్సలేషన్ చేశారనుకోండి 64:75 ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 12th one. What should be added to each term of the ratio 7:11 to make it equals to 4:5? అంటే నాకు తెలియదు ఏం యాడ్ చేయాలో. సో కాబట్టి x అనుకున్నాను. 7 + x / 11 + x ఇదంటే ఏమవుతుంది అంట? 4:5 అవుతుంది. సో క్రాస్ మల్టిప్లై. సో దెన్ 35 + 5x ఈక్వల్స్ టు 44 + 4x. దెన్ x ఈక్వల్స్ టు 44 - 35 అంటే మనకి x వాల్యూ ఏమొస్తుంది? 9 అవుతుంది. అంటే మనం టు గెట్ ద 4:5 వీ హ్యావ్ టు యాడ్ 9 టు బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఈచ్ టర్మ్ ఆర్. ఓకే, నెక్స్ట్ సో వాట్ ఈస్ ద రేషియో? ఇక్కడ మనకి ఏమంటున్నా ఈ సింబల్ ఏంటండి? మనకి ప్రపోర్షన్. ఓకే, 8:4 ప్రపోర్షన్ టు 3.2:x. సో ఇందులోకి వెళ్ళి మనం x వాల్యూ అనుకోవాలి. ఇంకొక ప్రపోర్షన్ ఇచ్చాడు. సో 3:6 ప్రపోర్షన్ టు 6:y. ఇందులోకి వెళ్ళి y అనుకోవాలి. మనకు తెలుసు. సో టూ రేషియోస్ ఆర్ ఇన్ ప్రపోర్షన్, దెన్ వాట్ ఈస్ ద కండిషన్? ప్రోడక్ట్ ఆఫ్ మిడిల్ టర్మ్స్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. ఓకే, సో అంటే 8 × x ఈక్వల్స్ టు 4 × 3.2. సో దెన్ 8 0.4 అంటే మనకి ఇక్కడ 1.6 వస్తుందండి x వాల్యూ. నెక్స్ట్ ఇన్ సెకండ్ ప్రపోర్షన్ 3 × y ఈక్వల్స్ టు 6 × 6, 3 1s 3 2s. సో దెన్ y ఈక్వల్స్ టు 12 వచ్చేస్తుంది. సో మనకేం కావాలి? x:y అంటే 1.6/12 కావాలి. కాబట్టి మనకేమొస్తుంది? క్యాన్సిల్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ సో 16/120 ఇఫ్ యూ రిమూవ్ ద పాయింట్. 4 4s 4 30s, 4 2s 4 15s. సో మనకి ఆన్సర్ ఏంటి అంటే 2:15 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ అండి. ఓకే, ఇలా రేషియోకి సంబంధించినటువంటి ఆల్ మోడల్స్ మ్యాక్సిమం ఆల్ 90% మోడల్స్ అన్నీ కూడా కవర్ అయిపోయాయి ఈ 2 వీడియోస్లో. ఓకే, సో ఇలానే అప్కమింగ్ వీడియోస్లో మళ్ళీ ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్లోకి వెళ్ళి ఇంపార్టెంట్ మోడల్స్ మీకు వీడియో ద్వారా అందించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.